హాయ్ వెల్కమ్ టు రామగ్రి ఫామ్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఒక అద్భుతమైన వీడియో కోసం చాలామంది అడుగుతున్నారు. మన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర చాలా వరకు వాళ్ళు స్టేట్స్ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే ఈ పందెం కోళ్ళు ఎలా పెంచాలి, ఈ నాటుకోళ్ళు ఎలా పెంచాలి, పెంచితే మనకు లాభం ఏంటి, నష్టం ఏంటి అని చాలామంది అడిగారు. కానీ అంతకంటే ముందు మనకి ఈ పందెం కోళ్ళు సపరేట్గా ఎలా పెంచాలి, లేదా నాటుకోళ్ళు సపరేట్గా ఎలా పెంచాలి అని చాలామంది అడగడం వల్ల నేను కూడా ఈ యొక్క ప్రోడక్ట్ తయారు చేయించాను బోను. ఎందుకంటే నాకు కూడా చాలా అవసరం పడింది. సో మా ఇంట్లో మా నాన్నగారు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతాను ఉద్దేశంతో నేను ఒకటి తయారు చేపిస్తున్నా. ఒకటి చూస్తున్నారు మీరు. దీని ఏంటంటే పందెం పుంజుల కోసం కానీ అండ్ పందెం పెట్టెల కోసం కానీ నాటుకోళ్ళ కోసం కానీ ఈ విధంగా అయితే మనం చేపించుకుంటే ఈ పైపులు చాలా కాస్ట్లీ పైపులు. ఒక పైప్ వచ్చేసి చాలా కాస్ట్లీ పడింది. తుక్కు రాదు, ఇనుము రాదు, ఏం రాదు. కానీ ఒక్కసారి కనుక చేయించుకుంటే మనకి లైఫ్ 50 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ ఈజీగా వస్తుంది. ఈ నాటుకోలు పెంచిన, ఈ షెడ్ నిర్మాణం చేసిన, లేకపోతే ఈ విధంగా అయితే మన పెరట్లో అయితే పెంచుకోవచ్చు, మన ఇంటి ఆవరణలో అయితే పెంచుకోవచ్చు, ఈజీగా పెంచుకోవచ్చు. ఈ రోజుల్లో నాటుకోళ్ళకు కానీ పందెం కోళ్ళకు కానీ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. చూడండి, నాటుకోడి పెట్టే 500 రూపాయలు కిలో, అదే నాటుకోడి పుంజు 700 రూపాయలు పర్ కిలో. పందెం కోళ్ళు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్క రేటు. దాదాపు మినిమం 10,000 నుంచి 10 లక్షలు, కోటి రూపాయల వరకు కూడా పందెం కోళ్ళు దొరుకుతాయి. సో ఇంత కాస్ట్లీ పెట్టి ఇంత చేసి మనం ఒక షెడ్ అయితే నిర్మించుకుంటాం. ఆ షెడ్లో ఏంటంటే చాలా వరకు 1 సంవత్సరం వస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా దాన్ని పని చేయదు, ఎందుకంటే మన పనికి రాకుండా వెళ్తుంది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నేను కూడా కరోనా టైంలో ఇలాంటి ప్లాన్ చేశాను. సో నా ప్లాన్ వర్కౌట్ కాలేదు. సో ఇంకో ప్లాన్ చేద్దాం ఉద్దేశంతో నేను ఈ రోజైతే నాటుకోళ్ళకి మరియు పందెం కోళ్ళ కోసం నేను షెడ్ నిర్మాణం అనేది స్టార్ట్ చేశాను. అయితే షెడ్ ఎలా ఉండాలి, మనకు తగినట్టు ఉండాలి, మనకి ఈజీగా ఉండాలి, ఉంటే ఆటోమేటిక్గా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది మనం తయారు చేపిస్తున్నాం. ఇది తయారు చేపిస్తే దాదాపు మనం దీని ఖర్చు 3 నుంచి 6 మంత్లోనే తీసుకోవచ్చు. అంటే కొంచెం సీరియస్గా తీసుకుంటే లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఇన్ పౌల్ట్రీ ఇండస్ట్రీస్. ఈ ఇండస్ట్రీలో పౌల్ట్రీ అంటే చాలా ఈ రోజుల్లో చాలా వేగంగా డెవలప్ అవుతుందంటే పౌల్ట్రీ పరిశ్రమ. సో కాబట్టి ఈ పౌల్ట్రీ పరిశ్రమతో పాటు పౌల్ట్రీ గిగ్స్ కానీ ఇవన్నీ రకాలుగా మనకి యూజ్ చేసుకోవచ్చు. అంటే చూడండి, మనం ఒక్కసారి కనుక పెట్టుబడి పెట్టగలిగితే మనకి 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు పూర్తయ్యే వరకు మనకి ఈ బోన్ అంటే ఈ షెడ్ అనేది మనకు అవసరం, చాలా అవసరం. చాలామందికి ఏంటంటే పెరడు ఉండదు, ఇంటి బయట పెంచాలి, ఎలా పెంచాలని కూడా డౌట్ అడగడం జరిగింది. సో వాళ్ళందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ విధంగా అయితే చేసుకోండి, మీకు లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ వచ్చే ప్లాన్ చేసుకోండి. ఈ అడ్డవలుగా పెట్టి 20,000 పెట్టినా, 30,000 పెట్టినా, 10,000 పెట్టినా అది కాదు, ఎంత పెట్టినట్టే కాదు. అది చేపించుకున్న తర్వాత మనం మెయింటైన్ చేయగలగాలి. మనకి 1 ఇయర్లో వస్తుందా, లేకపోతే 6 మంత్స్లో వస్తుందా, లేకపోతే 3 మంత్స్లో వస్తుందా ప్రాఫిట్, లేకపోతే రోజే రావచ్చు. సో అది చూసుకొని మనం ఈరోజైతే నిర్మాణం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్టార్టింగ్లో అన్ని రకాలుగా ఏం పెట్టాలి, ఏంటి అని అడగడం చాలా అడిగాను. ఇక్కడ సీను అనే క్యాండిడేట్ మా అన్నయ్యతాడు. సో అతనికి చాలా విసిగించాను. అయినా కూడా అతను వెనుక స్టెప్ వేయకుండా ముందొస్తా అని ముందొచ్చాను. చాలా హ్యాపీ. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని
మనం షేర్ చేసుకుంటాం కాబట్టి చాలా నాకు ఎనర్జీగా హ్యాపీగా అనిపిస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి పెద్ద సమస్య కాదు, జస్ట్ 50,000 రూపాయలు అయింది. ఈ పైపులు చూస్తున్నారు కదా, ఆ పైపులు దాదాపు 30 పైపులు మనకి పడడం జరిగింది. సో దాంతోపాటు రేకులు, తర్వాత వెల్డింగ్ ఖర్చులు అవన్నీ ఎవ్రీథింగ్ చూసుకుంటే గిర్రలతో సహా మొదలు పెడితే, జాలితో సహా మొదలు పెడితే మనకి కాస్ట్ వచ్చేసిందంటే 50,000 రూపాయలు. ఆల్రెడీ నేను చేయించాను. ఇది మీరు మంచిగా చేయించి పల్లెటూరులో అయినా షాప్లో, కిరాణా షాప్లో అయినా పెట్టుకుంటే మీకు గిరాకీ కూడా వస్తుంది. ఇంకోటి మీకు గిరాకీ రావడం చాలా అద్భుతంగా, చాలా అంటే చాలా బెనిఫిట్ జరుగుతుంది ఇది తీసుకుంటే లేదా మనకు చేయించుకుంటే. ఓకే, మన నాటుకోళ్ళు కానీ పందెం కోళ్ళు కానీ పెంచుకోవచ్చు. ఈ సైజు వచ్చేసి మనకి 5x10 మనం చేపిస్తున్న సైజు. హైట్ 5, హైట్ కూడా 5. దీంట్లో మనకు 4 పార్ట్స్ వచ్చాయి. ఆ 4 పార్ట్స్లో దాదాపు 1200 నాటుకోళ్ళని పెంచుకోవచ్చు. 1200 ఎక్కువ కూడా పెంచుకోవచ్చు. సో మన గ్యాప్లో ఉండేది ఎన్ని గ్యాప్లో ఉంటాయి అని తెలుసుకుంటే 4 అంటే 12. ఓకే, 1200. సో ఆ గదుల్లో చాలా వరకు 1000 నుంచి 1200 ఈజీగా పడుతుంది. అది మనం ఒక 6 మంత్ కనుక మెయింటైన్ చేసుకుంటే, 6 నెలలు కనుక కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే మనకి నాటుకోళ్ళు 3 మంత్స్ నుంచి 6 మంత్ దాదాపు కిలో నుంచి కిలోన్నర, 2 కిలోలు చిల్లర కూడా అవుతాయి. సో ఒక కిలో పైన మనకి పెట్టయితే 500 రూపాయలు, పుంజి అయితే 700 రూపాయలు మిగులుతుంది మనకి. మనం కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇలా ఎన్నంటే ఎన్ని అంటే సంవత్సరానికి ట్వాయిస్ చేసుకున్నా కూడా చూడండి 1200 ఇంటూ మీకు ఎంత ఉంటుందో చూడండి. ఒకసారి ఆలోచించండి. ప్రతిదీ కూడా చాలా కాస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక పెట్ట మనం 1.5 కిలో అయితే ఒక కిలో 500 రూపాయలు పోతాయి. దాదాపు 1.5 ఒక కేజీ నరకి 750 రూపాయలు ఒక పెట్టె పైన మనం ఎర్న్ చేసుకోవచ్చు. అట్లా ఒక 100 పెట్టెలు అయితే 75,000 ఈజీగా వస్తాయి. లేదు ఒక 200 వేసుకుంటే 1,50,000 వస్తాయి. అట్లా ఒక 200 300 వేసుకుంటే 400 వేసుకుంటే 3 లక్షల దాకా వస్తుంది ఓన్లీ పెట్టెల వరకు. పుంజులు అయితే కిలో 700 రూపాయలు, ఒక కిలోన్నర అయితే 1,050 రూపాయలు. అంటే చూడండి, ఒక పందెం పుంజులు మనం ఒక 500 పెట్టుకున్న మనకి 50,000 రూపాయలు పుంజుల పైన, 50,000 నుంచి 70 లక్షల రూపాయలు ఎడబోవు ఒక 500 పుంజుల పైన. ఎందుకంటే ఎంత కాస్ట్ ఉంటుంది చూడండి. ఒక్కసారి మనం 500 పుంజులు 500 పెట్టెలు పెట్టుకున్న మనం ఈజీగా 4 నుంచి 5 లక్షల వరకు మనం సంపాదించుకోవచ్చు. ఒక నాటుకోడి గుడ్డు 10 రూపాయలు, మన మార్కెట్లో దొరికేది 10 నుంచి 20 రూపాయల కాస్ట్ అది దొరుకుతుంది. మనం నెలకి కనుక ఒక 1000 గుడ్లు ఉత్పత్తి చేయగలిగితే నెలకి సైడ్ ఇన్కమ్ కింద 10,000 రూపాయలు మనం ఈజీగా 10 నుంచి 20,000 రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు. అంటే ఈ రోజుల్లో ప్యూర్ నాటుకోడి గుడ్లు దొరకట్లేదు. ఆ మార్కెట్లో కాస్ట్ అనేది చాలా ఎక్కువ. సో అది మనం ఉత్పత్తి చేయగలిగితే ఈజీగా వస్తుంది. అంటే చూడండి, మనం ఒక సంవత్సరంలో ఈ దీనివల్ల ఎంత సంపాదించుకోవచ్చు అంటే నాకు తెలిసి 5 లక్షల నుంచి 10 లక్షలు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. కానీ మనకి మెయింటెనెన్స్ తెలవాలి. ఆ మెయింటెనెన్స్ తెలిస్తే ఈజీగా ఉంటుంది, చాలా అంటే చాలా ఈజీగా. ఇది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు, అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఫ్యూచర్లో ఇలా చేసుకుంటే దీని కాస్ట్ వచ్చేసి 50,000 చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, ఇంత చేసిన తర్వాత మనం 50,000 కంటే ఎక్కువ సంపాదించే అవకాశం మన ఇంట్లో పెరట్లో కూడా పెట్టుకొని మంచిగా సాదుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా చాలా డిమాండ్ ఉన్న నాటుకోడి గుడ్లు, మొత్తం నాటే. చాలామంది దగ్గరికైతే బాయిలర్ కోళ్ళు తగ్గించారు, చాలా తగ్గించారు. అది తింటే చాలా రోగాలు వస్తున్నాయని చాలా చేశారు. నాటుకోళ్ళకి వాటికి చాలా డిఫరెంట్ ఉంటుంది. బాయిలర్ కోళ్ళకి ఇంజెక్షన్స్తో మొదలవుతుంది, నాటుకోడికి న్యాచురల్గా బయటకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిటీ కానీ ఎవరు కానీ
ఏదేంటంటే నాటుకోళ్ళపైనే ఎక్కువ ఇంట్రెస్ట్గా చూపిస్తారు, నాటుకోడి ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. సో అది బెనిఫిట్, చాలా అంటే చాలా బెనిఫిట్. కాబట్టి మనం ప్రతి ఒక్క పల్లెటూరులో చూసుకొని పోతే ఒకప్పుడు చాలా కోళ్ళు ఉండే, కానీ ఈరోజు చూసుకుంటే ఒకరి ఇంట్లో కూడా కోళ్ళు పెంచడం లేదు. అది కూడా మనకి మార్కెట్లో డిమాండ్ అని చెప్పొచ్చు. అంటే మార్కెట్లో డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. మనం కనుక కొంచెం కష్టపడితే మనం కనుక ఇలా తీసుకుంటే చాలా చాలా ఎక్కువ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సంవత్సరానికి 5 నుంచి 10 లక్షలు చేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అది మన మెయింటెనెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా అవి కూడా ఈజీగా అంటే ఈజీగా డెవలపింగ్ ఉంటుంది, గ్రోతింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో మనం పందెం కోళ్ళు ఒక 100 పెంచుకున్న మన ఆటోమేటిక్గా మనకి 5 నుంచి 10 లక్షలు ఈజీగా వస్తాయి. ఎందుకంటే పందెం కోళ్ళు పెంచుకుంటే అవి ఎంత డిమాండో తెలుసు. ఇప్పుడు జనవరి వస్తుంది, సంక్రాంతి వచ్చిన తర్వాత ఆ డిమాండ్ తెలుసు. డిమాండ్ ఏంటిది, ఒక్క పందెం కోళ్ళు అయితే 2 కిలోల నుంచి 5 కిలోలు ఈజీగా అవుతుంది, ఆ హైట్ వెయిట్. సో మరిన్ని వీడియోల కోసం నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది.